అందరికీ నమస్కారం. నా పేరు రాజీవ్. నేను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకాశం జిల్లా కన్వీనర్. ఈరోజు మనం ఇక్కడ కర్నూలు రోడ్లోని తులసిరామ్ హాల్ పక్కన ఉన్నటువంటి SBI RBO బ్రాంచ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇది దేశంలోని 8 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు అందరూ కలిసి ఆ సెంటర్లో చేస్తున్న నిరసన కార్యక్రమం. దీనిలో మా ప్రధానమైన డిమాండ్ ఏదంటే 5 రోజుల పని విధానం. ఏదైతే ఇది ఇంతకుముందు 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో 5 రోజుల పని విధానాన్ని ఒప్పుకుంది మన IBA మరియు యూనియన్ల మధ్యలో జరిగిన ఒప్పందంలో. కానీ అది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆమోదం తెలపలేదు. దాదాపు మేము ఇంతకుముందు చూసినట్లయితే జనవరిలో 2 రోజులు సమ్మె కూడా చేస్తున్నాం. సమ్మె చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాలేదు. ఇంకా దీనికోసం ఈరోజు మేము మళ్ళీ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఏదైతే మా హక్కు ఉందో 5 రోజుల పని విధానం దాన్ని సాధించుకుంటాము. మీరు చూసినట్లయితే బ్యాంకింగ్ రంగాన్ని కంట్రోల్ చేసినటువంటి RBI కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అవన్నీ కూడా 5 రోజుల పని విధానమే జరుగుతుంది. వాటిలో కేంద్ర ప్రభుత్వం అన్ని కార్యాలయాల్లో కూడా 5 రోజుల పని విధానం దేశాల్లో కానీ ఏ దేశంలో చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థ మనకంటే ఇంకా మెరుగ్గా ఉన్న దేశాల్లో కూడా 5 రోజుల పని విధానమే జరుగుతుంది. కానీ కేవలం భారతదేశంలోనే మన బ్యాంకు ఉద్యోగుల పట్ల ఈ వివక్ష ఉంది. దీన్ని మేము ఎంతో కాలం పోరాడి సాధించుకున్నాము. అయినా ఇంకా దీన్ని ఆమోదపరచలేదు. వెంటనే దీన్ని ఆమోదపరచాలి. మీరు చూసినట్లయితే బ్యాంకు ఉద్యోగులు దేశ సేవలో ఎంత ముందుంటారు అనేది ఉదాహరణ తీసుకుంటే మన డిమానిటేషన్ చూసుకోవచ్చు. డిమానిటేషన్ అప్పుడు అందరూ మేమంతా నిద్రాహారాలు మానుకొని ఎంతో సేవ చేసాం ప్రజలకి. అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా చూసుకున్నట్లయితే అందరూ సెలవులు తీసుకుంటూ ఉన్నారు. మేము మాత్రం ఫైనాన్షియల్ వారియర్స్గా మేము బ్యాంకులకు వెళ్ళి అందరికీ నగదు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ మేము అందరికీ సేవ చేసాము. ఇది మీరు కూడా ప్రజలు కూడా మీరు గుర్తుపెట్టుకొని మేము ఏదైతే మా న్యాయమైన 5 రోజుల పని విధానం కోసం మేము పోరాడుతున్నామో దానికోసం మేము చేసే పోరాటంలో మీరు కూడా సహకరించి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసోసియేషన్ డిప్యూటీ సెక్రటరీ ఐబాక్ పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఈ డిమాన్స్ట్రేషన్స్ ఓన్లీ ఒకటి ముఖ్యం. మాది 5 days బ్యాంకింగ్. ఈ 5 day బ్యాంకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని మాకు దాదాపు 2 సంవత్సరాలు చెప్పలేదు. దాదాపు LIC, GIC, ఇంకా RBI ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ 5 days బ్యాంకింగే వర్క్ చేస్తున్నారు. ఒక బ్యాంకింగ్ దగ్గరకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ మా పట్ల వివక్ష చూపిస్తుంది. అది దానికోసం మేము ఇంతకుముందు లాస్ట్ 27 జనవరిలో మేము ఐక్యారీ చేసాం. దాదాపు సక్సెస్ అయింది. తర్వాత మా వారికి ఒక ముద్దాతో మేమంతా మళ్ళీ తిరగబడి 5 day బ్యాంకింగ్ మా డిమాండ్ మేము సాధించుకునేదాన్ని పోరాడతాం. సెంట్రల్ గవర్నమెంట్ జరిగి దిగి రాకపోతే ఈ ఉత్తర మా సమ్మె చాలా ఉత్పత్తంగా ఉంటుంది. 3 సైకిల్ కూడా వస్తాయి. ఈ విధంగా మేము కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తిరుపతి సర్కిల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మన ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం సమ్మెబాట పడ్డాయి. ఆఫీసర్లు, ఉద్యోగులందరూ మనం కానీ గమనించినట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ క్వార్టర్లో 50,000 కోట్ల ప్రాఫిట్ని ఆర్జించాయి. అయినప్పటికీ ఏళ్ల తరబడి నుంచి మన డిమాండ్ అట్లానే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం ఈ డిమాండ్ ప్రకటించినప్పటికీ వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఒప్పుకున్నప్పటికీ ఈ రోజు కూడా అది కార్యరూపం దాల్చలేదు. అందువల్ల లక్షలాది మంది బ్యాంకర్లు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గవర్నమెంట్
దీన్ని ఆలోచించి, ఎందుకంటే ప్రతి క్వార్టర్లో 10 నుంచి 15% ప్రాఫిట్ పెరుగుతూనే ఉంది. ప్రాఫిట్ పెరుగుతూ ఈ జూన్ త్రైమాసికానికి 50,000 కోట్ల ప్రాఫిట్ అందించాం. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ కళ్ళు తెరవకుండా ఇంకా 5 రోజుల బ్యాంకింగ్ పట్ల కొండివేట చూపిస్తుంది. గవర్నమెంట్ తక్షణమే 5 రోజుల బ్యాంకింగ్ ప్రకటించాలి, లేకపోతే మా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఎవరినైతే నమ్మించి మోసగించడం అనే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న దానికి నిదర్శనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని సడన్గా బిఎఫ్ఈలో ఉన్న 7 యూనియన్స్ ఈరోజు కాల్ ఇవ్వడం జరిగింది. ఇది 2017లో బైఫర్కేట్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు మీకు 2 రోజులు, రెండోది 4 ఆదివారం సెలవులు ఇస్తామని చెప్పారు. మిగతావి వచ్చే సెటిల్మెంట్లో చేస్తామని చెప్పారు. ఆ తర్వాత సెటిల్మెంట్ జరిగినప్పుడు నెక్స్ట్ సెటిల్మెంట్లో చేస్తామని చెప్తారు. మొన్న లేటెస్ట్గా జరిగిన సెటిల్మెంట్లో కూడా రాసిన సెటిల్మెంట్లో రాశారు, మేము వీలైనంత త్వరలో మీకు ఈ ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తాము. మేము కోరేది ఒకటే, మీ ద్వారా కోరేది మన మిత్రపక్షమైన గవర్నమెంట్ మాత్రం ఇక్కడే ఉన్నది కాబట్టి మేము ఈ మీడియా ద్వారా మన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఇక్కడ ఉన్న మన పార్టీ రూలింగ్లో ఉన్న పార్టీలతోని వాళ్ళ యొక్క ఎంపీలు కానీ ఎమ్మెల్యేలని మేము కోరేది ఏంటంటే, మీరు పార్లమెంట్లో ఎన్నో విషయాల్ని, ఇంపార్టెంట్ విషయాలను లేవనెత్తుతున్నారు. మేము కోరేది బ్యాంకర్ల యొక్క న్యాయమైన కోరిక అయిన 5 రోజుల పని దినాలను అమలుపరచాలనేది ఏదైతే లాంగ్ పెండింగ్ ఉందో ఎక్కడో లేదండి, ఒక్క మోడీ గారి దగ్గరే ఉంది. మోడీ గారి యొక్క జుట్టు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నదో ఇదే రకంగా కనుక వాళ్ళు గట్టిగా చెప్పగలిగితే తప్పనిసరిగా ఈ ఎన్నో రోజుల్లో నుంచి ఊరిస్తున్న ఈ ఫ్రైడే బ్యాంకింగ్ వస్తుంది. ఒకే ఒక లైన్ నేను చెప్తానండి, ఈ ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఏదైతే బ్యాంకులు కంట్రోల్ చేస్తున్న ఆర్బీఐ 5 రోజులు పనిచేస్తుంది, నాబార్డ్ 5 రోజులు పనిచేస్తుంది, సేబీ 5 రోజులు పనిచేస్తుంది, ఎల్ఐసి 5 రోజులు పనిచేస్తుంది. ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్ని ఫ్రైడేస్ బ్యాంకింగ్లోకి వెళ్తుంది. అన్ని ఫ్రైడే బ్యాంకింగ్ చేస్తుంటే ఓల్డ్ అనేది 4 డే బ్యాంకింగ్ గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ ఫ్రైడే బ్యాంకింగ్ దాని గురించి ఒప్పుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో డిలే చేస్తున్న దాని గురించి మేము ఇక్కడ ప్రశ్నిస్తాం. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫ్రైడే బ్యాంకింగ్ యొక్క అవసరము బ్యాంకర్స్కి ఎంత పోతుందంటే, మేము 10 గంటలకు వస్తే ఎన్నింటి ఇంటికి వెళ్తాం అనేది కూడా మాకు తెలియదు. మేము ఎల్లి రిజ్యూనేటివ్ అయ్యి వస్తేనే కదా మేము పనిచేయడానికి. బ్యాంకింగ్ ఒకే ఒక ఇండస్ట్రీ. బ్యాంకులు మూతపడ్డ తర్వాత కూడా లావాదేవీలు జరిగే విధంగా బ్యాంకులు అనేది ఈరోజు నిలబడుతుంది. ఏటీఎంలు అయితేనేమి, క్యాష్ డిపాజిటింగ్ మెషిన్స్ అయితేనేమి, నెఫ్ట్ ఆర్టీజీఎస్ అయితేనేమి, ఐఎంపీఎస్ అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, యూపీఐ అయితేనేమి, ఇవన్నీ బ్యాంకులు డిజిటల్ ప్లాట్ఫామ్స్ తెచ్చినాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్టము ప్రజలకు కలగదు. వాళ్ళు కానీ ఏదో ఒక ఆలోచన పెట్టుకొని దీన్ని రోజు రేపు అంటున్నారు. కాబట్టి మేము ఈరోజు ఆరంభం మొదలుపెట్టాము. ఇది రాబోయే రోజుల్లో ఇది తేలనంత వరకు మేము మిగతా ఎటువంటి చర్చలు కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళే దిశగా మేము ఆలోచించట్లేదు. రేపు రాబోయే రోజుల్లో జనవరి 27న ఏదైతే స్ట్రైక్ చేశామో అదేవిధంగా నిరవధిక సమ్మె చేయడానికి కూడా మేము వెనకాడమని మేము